నమస్తే అన్న అందరికీ. మనకు స్ప్లిటర్స్ యూనిట్ ఇండోర్ కాయిల్ లీకేజ్ అన్న అయితే మనకు సైడ్లలో యూనిట్ ఉన్న దగ్గర చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు మిడిల్లో కనుక లీకేజ్ అవుతే అలా వాటర్లో ముంచితే మనకు బబుల్స్ వస్తాయన్న. దాని ప్రకారం మనం చెక్ చేసుకుంటే ఎక్కడ లీకేజ్ ఉందో అక్కడ ఇలా క్లీన్ తీసేసుకొని కాయిల్ ట్విన్స్ అయితే అక్కడ సర్పోటర్తో నైట్రోజన్ ప్రెషర్ పెట్టి సర్పోటర్ వేస్తే బబుల్స్ వస్తుంది. దాన్ని మనం బ్రేజింగ్ చేసుకుంటే సరిపోద్ది అన్న. ఇది